హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం అమ్మ చెప్పే కథల్లో మొదటి కథగా కాకి మరియు కుండ కథ చెప్పుకుందాం. సో ఈ కథ మనందరికీ చాలా సుపరిచితం. అంటే మన చిన్నప్పట్లో కానీ 90s కానీ 80s కానీ ఈవెన్ 2000 కిడ్స్కి కూడా చాలా ఇష్టమైన కథగా మనం ఈ కథను చెప్పుకుంటాం. సో ఈ కథ మళ్ళీ ఒకసారి వినడంతో మనకి పాత అనుభూతుల్ని మనం గుర్తు చేసుకుందాం. సో అనగనగనగా ఒక కాకి ఉంటుంది. అది వేసవి కాలం. కాకి అలా పైన ఎగురుతూ ఎగురుతూ అలా వెళ్తూ ఉండగా దానికి కాసేపటికి బాగా దాహం వేసింది. దాహం వేసిన తర్వాత అది కాసిన్ని నీళ్లు దొరికితే బాగుండు అని అనుకుంటుంది. అలా అనుకుంటూ అనుకుంటూ నలువైపులా చూసుకుంటూ కాకి తన రెక్కలను ఆడిస్తూ ఆడిస్తూ అలసిపోతూ అలాగే ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తూ నీళ్ళ కోసం వెతకడం ఆరంభించింది. అప్పుడు అనుకోకుండా దానికి కింద ఒక కుండ కనిపించింది. వెంటనే అది కుండ దగ్గరికి ఎగిరి వచ్చి కుండ పక్కన నిల్చొని కుండలో నీళ్లు ఉన్నాయా లేదా అని తొంగి చూసింది. అప్పుడు కుండపై నిలబడి నీళ్ళ లోపలికి చూడగానే చాలా కొన్ని వాటర్, అంటే కొన్ని నీళ్లు మాత్రమే కుండలో కనిపించాయి కాకికి. అది టక్కున ఆ నీళ్లను అందుకుని తాగడానికి ప్రారంభించింది. బట్ ఆ నీళ్లు కాకి యొక్క నోటికి అందలేదు. ఎందుకు? చాలా కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి కాబట్టి కాకి నోటికి ఆ నీళ్లు అందలేదు. అప్పుడు అది కొంచెం డిసప్పాయింట్ అయిపోయిందనమాట. అప్పుడు కాకి ఏం చేసింది? బాగా ఆలోచించింది. దాని అవసరం ఒక మంచి ఆలోచనకు దారితీసింది. ఎలా? అది బాగా ఆలోచించి నేను ఈ నీళ్ళని ఎలాగైనా తాగాలి అని దాని అవసరం దాని మంచి ఆలోచనగా ఒక మెరుపు లాంటి ఆలోచన దానికి వచ్చింది. అప్పుడు చుట్టుపక్కల అన్నింటినీ చూసింది. ఈ నీళ్ళను పైకి తెచ్చేది ఎలా అని ఆలోచించింది. అప్పుడు ఒక రాళ్ళు కనిపించాయి అన్నమాట. ఒకే దగ్గర చాలా రాళ్ళు కనిపించాయి. అప్పుడు ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి వాటర్ని కుండలో ఒక్కొక్క రాయిగా వేయడం వల్ల లోపల అడుగున ఉన్న నీళ్ళని పైకి తీసుకురావచ్చు అన్న ఆలోచన దానికి తట్టింది. అప్పుడు ఆలోచన రావడం ఆలస్యమే. వెంటనే ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి కుండలో వేయడం ఆరంభించింది. అప్పుడు అలసిపోయినా సరే ఎలాగైనా నీళ్లు తాగాలి అన్న యోచనతో కాకి ఒక్కొక్కటి స్టార్ట్ చేసి ఒక్కొక్క రాయి వేయడం ఆరంభించింది. అలా కాసేపటికి లోపల అడుగున ఉన్న నీళ్లు అడుగు భాగానికి రాళ్ళు చేరడంతో ఆ నీళ్లు కొద్ది కొద్దిగా నీటి మట్టం పైకి పెరుగుతూ వచ్చింది. అలా పైకి పెరిగిన నీటి మట్టంలో నీళ్లు తన నోటికి అందడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు వెంటనే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. సో మంచి ఆలోచన అన్నది అవసరం. సో ఆలోచిస్తే